నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు. అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు? ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు, ఈ పిరికితనం ఇంకోటి కాదు. నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది హిందువుల ఆస్తి. స్వామివారి విశ్వాసం నమ్మకం నుండి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీటీడీ పాలక మండలి ఉన్నది. నిన్న మతము రెచ్చగొట్టడం కాదు, వాస్తవం. ఒక మసీద్కి వచ్చి చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతాను ఉద్యోగం ఇస్తారా? నాకు రాణిస్తారా నేను? అరే మసీదులో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉన్నాయి. ఇదే సత్రం అయిదమన్నా ఇక్కడికి వస్తున్నాయా పైసలు ఆస్తి అంతా కూడా? ఎవరు ఆలోచన ఇది? ఎప్పుడు మారుతుంది? ఇంకా మారాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మతాలు తొలగించడం మాత్రం మారతలేదు. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు.